5 ప్రాముఖ్యమైన కారణాలను మనం చూసాం. We're going to see 5 more in this second study. ఈ యొక్క రెండవ భాగంలో ఇంకొక 5 కారణాలను మనం చూస్తున్నాం. What makes me, and I'm sure what should make you a witness, is our loyalty to Christ. క్రీస్తుకు మనము ఎంతగా లాయల్గా ఉంటున్నాము, అదే మనకు క్రీస్తు సాక్షిగా ఉండేదానికి సహాయం చేస్తుంది. Whosoever confesseth me before men, him will I confess before my Father who is in heaven. Whosoever denieth me before men, him will I deny before my Father. I just quoted Matthew chapter 10, verses 32 and 33. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32-33 వచనాల ప్రకారము, మనుషులు ఎదుట ఎవరు నన్ను ఒప్పుకొనో నేను తండ్రి ఎదుట వాడిని ఒప్పుకొదును, మనుషుల ఎదుట ఎవరైతే నన్ను నిరాకరించినో వారి యొక్క తండ్రి యొద్ద నేను ఎరగనందును అని అంటారు. What a horrible thing that Christ should say that I should disown you at my Father's throne, that I should not even mention your name. చూడండి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. నా యొక్క తండ్రి ఎదుట నేను మిమ్మల్ని ఎరగను, మీరు ఎవరో తెలియదని చెప్తాను అని అంటారు. My public recognition at the Father's throne is linked up with my public declaration of who Christ is on the earth. ఇక క్రీస్తు వారి తండ్రి ఎదుట మన గురించి చెప్పుకునే దానికి దేనితో సంబంధమై ఉందంటే, ఈ భూలోకములో నా తండ్రి నా ప్రభు ఎవరో దాని గురించి చెప్పుకునే దానితో సంబంధపరచబడి ఉంటుంది. So not to witness for Christ is a serious thing. It's not something that we can, just brush it aside as something very small and a negligible mistake or a fault. చూడండి, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వకపోవడము అనేది ఎంతో తేలికపాటి విషయం కాదండి. ఏదో మనం అలా వదిలేసుకొని పక్కకు తొలగించేసుకొని ఏదో దాని గురించి నిర్లక్ష్యం చేసేట విషయం కాదు. ఎంతో దౌర్భాగ్యమైన విషయం క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వకపోవడం. Because ultimately all my prayers have to be received by the Son and then presented to the Father. ఏంచిదంటే నా యొక్క ప్రార్థనలు, నా యొక్క విజ్ఞాపనలు కూడా ఆ యొక్క కుమారుని ద్వారా స్వీకరించబడి తండ్రి వద్దకు అవి చేర్చబడాలి. అదే ఒక అందరి కోరిక. But if the Son is not going to do that, then whatever I do, whatever I pray, whatever I cry out, everything is going to be vain. ఒకవేళ కుమారుడు ఆ విధంగా చేయకపోయినట్టయితే నేను ఏం చేసినప్పటికీ, ఎంత ప్రార్థన చేసినప్పటికీ, ఏ క్రియలు చేసినప్పటికీ కూడా అన్ని కూడా వ్యర్థమే. So we need to take these words very seriously. కాబట్టి ఈ యొక్క మాటలు మనం ఎంతో తీవ్రంగా పరిగణించాలి. Whosoever confesseth me, whosoever denieth me, there are serious consequences. ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో, ఎవరైతే నన్ను ఒప్పుకోరో, నన్ను ఎరగని చెప్తారో, దాని వలన ఎంతగానో తీవ్రమైన పరిణామాలు ఉంటున్నాయి. I'm sure it's not out of fear that we want to confess Christ because of the consequences. We want to do it because we love Him and we want to be loyal to Him. ఏదో ఈ యొక్క భయం చేతనో లేకపోతే ఒప్పుకోకపోతే ఏమవుతుందో అనే చెప్పి పరిణామాల గురించి కాదు, కానీ క్రీస్తు మనం సంపూర్ణంగా ప్రేమిస్తున్నాం, ఈ కారణం చేతనే మనం ఆయన ఒప్పుకోవాలి. And then Christ said there are only 2 groups, those who are with Him and those who are against Him. ఇంకా క్రీస్తు వారు ఏమన్నారంటే కేవలం రెండే గుంపులు ఉన్నాయి. ఒక గుంపు ఏంటంటే ఆయనతో ఉన్నవారు, రెండవ వారు ఎవరైతే ఆయన ఎరగరో వారు. He that is not with me is against me. ఎవరైతే నాతో లేరో, నాతో సాక్ష్యం ఇవ్వరో అటువంటి వారు నాకు విరోధులు అని అంటారు. He that gathereth not with me scattereth. ఎవరైతే నాతో పాటు కూడా సమకూర్చరో వారు ఏం చేస్తున్నారు, అందరినీ చెదరగొడుతున్నారు. There are only 2 groups. రెండే గుంపులు ఉంటున్నాయి. In the body of Christ, I can either be a scatterer or I can be a gatherer. చూడండి, రెండే గుంపులు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం అనుసారం ఏంటంటే నేను సమకూర్చే వాడిగానే ఉంటాను, లేకపోతే చెదరగొట్టే వాడిగానే ఉంటాను. Luke's Gospel chapter 11 verse 23, you read this statement. లూకా సువార్త 11:23 ఈ యొక్క మాట మీరు చదవచ్చు. I can, if I am not going to be an active gatherer of souls, I will turn out to be a potential troublemaker in the church or in the society. నేను ఎంతో చురుకుగా ఆత్మను సంపాదించి సమకూర్చేవాడిగా లేని పక్షంలో నేను దేవుని యొక్క సంఘములో సమస్యలు లేకపోతే ఆ యొక్క శ్రమలకి లేక ఇబ్బందులకి కారణమవుతున్నాను. Many times we try to justify and appease our conscience saying, oh, I am not so winning, I am not a potential threat to anybody. I come to the church, I sing songs, I give my money and I encourage others and I go back. True, I don't win souls, but that does not mean I am a potential harmful person. అనేక పర్యాలు మనం ఒప్పించుకునేదానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఏంటంటే నేను స్వార్థకుడు కాదు, నేను ఆత్మను సంపాదించడం లేదండి, అయినా కూడా నేను ఏదో మందిరానికి వస్తాను, ఆరాధన చేస్తాను, నేను చందాలు ఇస్తాను, నేను సమస్యలు లేకపోతే కష్టాలు ఇబ్బందులు కలిగేసేవాడిని కాదు అని మనము ఒప్పించుకునేదానికి ప్రయత్నిస్తాం. That's our estimation.
అది మనం లెక్కలేసుకుంటాం ఈ రీతిగా. But what does Christ say? అదే క్రీస్తు వారు ఏమంటున్నారు? If you are not gathering, you are already in the other side. On the other side, you have already started scattering. చూడండి, దేవుడి యొక్క వాక్యం క్రీస్తు వారు ఏమంటున్నారు? నువ్వు సమకూర్చకపోతే, ఆత్మను సమకూర్చకపోతే ఈ పాటికే నువ్వు వేరే గుంపులో ఉంటావు. ఆ గుంపు ఏంటంటే చెదరగొట్టేటువంటి ఒక గుంపు. There is no neutral third group. చూడండి, మధ్యస్థంగా ఉన్నటువంటి ఒక మూడో గుంపు లేదు. Enemy employs the unemployed. జాగ్రత్తగా గమనించండి. శత్రువు నిరుద్యోగులు ఎవరికైతే పని లేదో అటువంటి వాడిని పనిలో పెట్టుకుంటాడు. If I am not actively soul winning, I will end up becoming an agent of the enemy. చూడండి, నేను ఎంత చురుకుగా ఆత్మను సంపాదించే వ్యక్తిగా లేకపోతే, సమకూర్చే వ్యక్తిగా లేకపోతే నేను ఆత్మను చెదరగొట్టేవాడిగా ఉంటాను. శత్రుతో ఉంటాను. Look at any local church. If there is an active soul winner, he will never be a troublemaker in that church. He will be a great blessing to that church. You give him the post, you give him the pulpit or not, that doesn't matter. He is very active and busy in soul winning. జాగ్రత్తగా గమనించండి. సంఘాలు, స్థానిక సంఘాలు, ఏ సంఘమైనా చూడండి, ఒక వ్యక్తి ఆత్మను సంపాదించే వ్యక్తిగా ఉన్నట్టయితే ఎంతో సంతోషంగా ఉంటాడు. ఆత్మను సంపాదించే విషయంలోనే ఎంతో పని కలిగి ఉంటాడు. నువ్వు పులిపిడి ఇచ్చినా లేకపోయినా, పైకి ఎక్కుమన్నా దిగమన్నా, పాట పాడమన్నా పాడకపోయినా తన పనిలో తాను నిమగ్నుడై ఎంతో సంతోషంగా ఆత్మను సంపాదించే పనిలో ఉంటాడు. Because he is already so joyful, because he is winning souls and he is satisfied with the ministry, he does not want any publicity whatsoever. అది గమనించండి. ఎంతగానో సంతోషంగా ఉంటున్నాడు ఈ యొక్క ఆత్మ సంపాదించే వ్యక్తి. ఎందుకంటే ఆ పనిలో నిమగ్నమై ఉన్నాడు, ఆత్మ సంపాదిస్తున్నాడు, సంతోషిస్తుంటున్నాడు. నువ్వు పులిపిటి ఇచ్చినా లేకపోయినా, పని ఇచ్చినా లేకపోయినా ఏ మాత్రం కూడా దాని గురించి సంతోషించాడు. ఎందుకంటే సంపాదించే పనిలో ఉంటున్నాడు కాబట్టి. Some years ago at Hebron, after the ministry of the word, usually when I come down, one particular young man would run to me and say, "Uncle, would you allow me to carry your bag?" And he would compellingly take it from me and he will walk with me. But he wouldn't talk anything on the way. He will bring me faithfully to the room, leave the bag and then go away. చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం హెబ్రోన్లో నేను వాక్య పరిచర్య అయిన తర్వాత ఒక యవనస్తుడు ప్రత్యేకంగా ప్రతిసారి వాక్య పరిచర్య అయిపోగానే పరిగెత్తుకొని నా దగ్గరికి వచ్చేసేసి వచ్చి, "అంకుల్, మీ యొక్క బైబిల్ పట్టుకొని నేను వెళ్తాను, బైబిల్ పట్టుకుంటాను, మీరు నాకు బైబిల్ ఇవ్వండి" అని ఎంతగానో ఒత్తిడి చేసేవాడు. ఇంకెక్కువేం మాట్లాడేవాడు కాదు, కానీ బైబిల్ పట్టుకొని తీసుకొచ్చి నా గదిలో పెట్టి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. I don't want this honor and I am not hinting at it, but I am only saying that this young man was so particular, and because of his love, I said, "Okay, if you are so particular, yes." But he never speaks, but one day he stopped to speak to me. చూడండి, ఇదేదో ఉదాహరణ చెప్పేసి మీరు కూడా ఇలా నేను చేయాలి, కొద్దిగా అయిపోగానే అన్న బైబిల్ పట్టుకొని వెళ్ళాలని నేను చెప్పడం లేదు, దాని గురించి నేను ఆశించడం లేదు, ఆ ప్రార్థన చేయకండి. కానీ ఈ యవనస్తుడు మట్టుకు ప్రత్యేకంగా వచ్చి ఆ యొక్క బైబిల్ తీసుకెళ్ళి వచ్చేవాడు, గదిలో పెట్టేవాడు, తక్షణమే వెళ్ళిపోయేవాడు. ఎప్పుడు మాట్లాడేవాడు కాదు, కానీ ఒకరోజు మటుకు ఆగాడు మాట్లాడేదానికి. He said, "Uncle, can I share my testimony? Just give me 5 minutes," he said. అప్పుడు వచ్చాడు, "అంకుల్, నా సాక్ష్యం మీతో పంచుకుంటాను, ఒక్క 5 నిమిషాలు నాకు ఇస్తారా" అని అడిగాడు. I said, "Why not? Please speak." నేను అప్పుడు, "ఎందుకు చెప్పు, ఇప్పుడే చెప్పు, సాక్ష్యం చెప్పు" అని అన్నాడు. He said, "I was born again 3 years ago. అని ఉన్నాడు, "నేను 3 సంవత్సరాల క్రితము తిరిగి జన్మించాను. From that day, my passion is to win souls." ఆ రోజు మొదలుకొని ఆ యొక్క వాంఛ ఏంటంటే ఆత్మను సంపాదించాలి. Whenever I come to church, I am on the lookout for new people. నేను మందిరానికి ఎప్పుడు వచ్చినా కూడా కొత్త వారు ఎవరున్నారా, ఎవరు వస్తున్నారా అని నేను వెతుకుతూ ఉంటాను. Sometime back it so happened, I sat in the assembly and next to me there was a man, and I could immediately understand he was new to the church and he was an unbeliever, he does not know Christ. ఒకసారి ఇలా జరిగినప్పుడు నేను మందిరంలో కూర్చున్నాను, నా పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తిని చూడగానే నాకు అర్థమైపోయింది, ఆ వ్యక్తి కొత్తగా వచ్చాడని మందిరానికి, క్రీస్తు అంటే ఎవరో తెలియదు, విశ్వాసి కాదు, ప్రభువుని అంగీకరించలేదన్న సత్యాన్ని నేను గ్రహించాను. As I was sitting beside him, I kept on praying, "Lord, let the speaker speak well and let you prepare this man's heart, help him to respond to the word of God." He was so much in intercession for the salvation of that man. చూడండి, ఆ యొక్క వ్యక్తిని, పక్కన ఉన్న వ్యక్తిని చూడగానే ఈ యొక్క యవనస్తుడు ప్రార్థించడం మొదలెట్టాడు హృదయంలో, "ప్రభువా, ఎవరైతే వాక్యపరిచయం చేస్తున్నారో వారు చక్కగా వాక్యపరిచయం చేయని, ఆ యొక్క వాక్యాన్ని ఈ పక్కన ఉన్న వ్యక్తిని అంగీకరించని, ఈ యొక్క వ్యక్తి అంగీకరించి మారు మనసు పొందాలని చెప్పేసి హృదయం ఎంతగానో ప్రార్థిస్తూ వచ్చాడు. So if a congregation is filled with such people, how blessed that preacher is. సమాజము, సంఘంలో ఇక్కడ సమాజమైన వారందరూ కూడా అటువంటి వారే ఉన్నట్టయితే ఆ యొక్క వర్తమానికుడు ఎంత ధన్యుడండి, ఈ రకంగా ప్రార్థన చేసేవారు ఉంటే. And he told me, "Uncle, as I was praying, I was asking the Lord in my prayer, Lord, I am scared to ask this man what his name is, but will you reveal his name to me even before the sermon is over?"
చూడండి యవనస్తుడు ఇంకేమంటే చెప్పాడు, అంకుల్ నేను ఇదిగా ప్రార్థిస్తూ వచ్చాను, ఇంకేంటంటే నేను పక్కనున్న వ్యక్తి యొక్క పేరు అడిగేదానికి కూడా నేను సంకోచిస్తా ఉన్నాను. కాబట్టి ప్రభు దగ్గర ఏం ప్రార్థించానంటే, ప్రభువా వర్తమానం అయ్యే లోపే ఈ పక్కనున్న వ్యక్తి పేరేంటో కూడా నాకు బయలుపరచవా అని ప్రార్థిస్తూ వచ్చాను. And the Lord revealed it. ప్రభు బయలుపరిచారు కూడా. I don't know how. Immediately after the message, he told me. ఎలాగో నాకైతే తెలియదు కానీ తక్షణమే వర్తమానం అయిపోగానే ఎంత చెప్పాడు. He turned to him, shook hands with him, and he said, "Are you Rathod?" he asked. చూడండి తక్షణమే వెనక్కి తిరిగి ఆ యొక్క చేయి పట్టుకొని, ఎలా ఉన్నావు, నువ్వు రాతోడా అని అడిగాడు. So that man had a shock. He said, "You are a total stranger to me. I didn't even, mention my name to anyone. How did you know my name?" ఆ పక్కన వ్యక్తి ఎంతగానో ఆశ్చర్యపోయాడు. అయ్యో నేను కొత్త వ్యక్తిని, నిన్ను ఎప్పుడు నేను చూడలేదే పూర్తిగా, ఎలా నీకు నా పేరు తెలుసు అని అడిగాడు. He said, "I've been praying for you. I asked the Lord. The Lord told me in my spirit your name. That's why I asked you." అయ్యనస్తుడు ఏమన్నాడంటే, నేను నీ గురించి ప్రార్థిస్తా ఉన్నాను, ప్రభువారు నీ యొక్క పేరు నాకు నా హృదయంలో నాకు తెలియజేశారు, అందుకే నేను అడిగాను అన్నాడు. That led that man. That had such an impact on that man, and later he came to know the Lord. ఈ వ్యక్తి ఈ రీతిగా మాట్లాడిన కారణం చేత ఆ వ్యక్తి మీద ఎంతగానో ప్రభావం చూపింది అంటే తర్వాత కొద్ది కాలానికి ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. Loyalty to Christ. క్రీస్తుకు నమ్మకస్తుడిగా ఉండడం. And then the next reason which compels me to be a soul winner or to be a witness is the expectation of Christ from me. చూడండి, రెండవ ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏదైతే నన్ను ఒత్తిడి చేస్తా ఉంది అంటే, ప్రభు గురించి సాక్షిగా ఉండేదానికి ఏంటంటే his expectation. ఆయన నా గురించి ఏవైతే ఆలోచిస్తున్నాడో, నా గురించి ఆయన ఆశ ఏదైతే కలిగినాడో దాని గురించి. Turn with me to John's Gospel. దయచేసి రండి యోహాను సువార్త chapter 17 యోహాను సువార్త 17వ అధ్యాయము and verse 20. యోహాను సువార్త 17:20. Neither pray I for these alone, but for them also which shall believe on me through their word. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించలేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరి కొరకు ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. Look at this small fragment in that whole prayer. ఆ యొక్క ప్రార్థన అంతటిలో ఉన్నటువంటి ఒక చిన్న మాటని ఇక్కడ చూడండి. Not only he was praying for his disciples, తన యొక్క శిష్యుల గురించి ప్రార్థించడం మట్టుకే కాదు, he was prophetically looking at the souls who are going to believe on him through the ministry of these disciples. ఈ యొక్క శిష్యుల ద్వారా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచునై ఉన్నారో భవిష్యత్తులో వారి గురించి కూడా ప్రవచన రూపకంగా వారి గురించి ప్రార్థిస్తున్నాడు. Actually, at the time of his prayer, the disciples are so shaky in their foundation, and very soon they are going to even desert him. చూడండి, ఈ ప్రార్థన చేసే సమయానికి శిష్యుల యొక్క పరిస్థితి కూడా ఏ రీతిగా ఉందంటే, వారు ఇంకా స్థిరంగా లేరు, ఎంతో కదులుతున్న వారుగా, ఎంతగానో అల్పులుగా ఉంటున్నాడు. ఆ సమయానికి he knew their weaknesses, but he could also prophetically see what they are going to become potentially. వారి యొక్క బలహీనత ఏంటో ప్రభువారు ఎరుగుదురు, కానీ ప్రవచన రూపకంగా భవిష్యత్తులో వారు ఏమైతే జరిగించనున్నారో దాని గురించి ప్రభువారు ఎరిగిన వారుగా ఉంటున్నారు. Another interesting passage in the Garden of Gethsemane, the Lord was talking to his disciples and said, "You are they who continued with me in my temptations." చూడండి, ఇంకొక విషయం ప్రవచన రూపకంగా ప్రభువు యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటే, నా సమస్తమైన శోధన సమయాల్లో మీరు నాతో ఉన్నారు అని అంటారు. "And I appoint unto you a kingdom." మీకు రాజ్యాన్ని స్థిరపరచాను అంటాడు. "And you are going to reign with me." మీరు నాతో పాటు ఎలానే ఉన్నారని అన్నాడు. When did he say these words? ఈ మాటలు ఎప్పుడన్నాడండి? When they are about to desert him and run away from him. చూడండి, ఎప్పుడైతే వారు ఎటువంటి స్థితిలో ఉన్నారంటే క్రీస్తుని ఎరగమని ఆయన వదిలేసేసి పరిగెత్తుకుపోయే సమయంలో ఈ మాటలు పలుకుతారు. He knew very well that Peter is going to deny him 3 times. కుమారు క్రీస్తుని ఎరగడని పేతురు అంటాడన్న సంగతి ప్రభువారు ఎరుగుదురు. He knew the rest of the disciples except John would be running away from him. యోహాను తప్ప మిగతా శిష్యులు అందరూ కూడా వైదొలిగిపోతారు, పారిపోతారు ఎరుగును ఆయన. Knowing fully well, he tells them, "You are they who continued with me in my temptation." ఈ సత్యాలన్నీ బాగా ఎరిగినప్పటికీ క్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, నా యొక్క శోధన సమయాలన్నింటిలో కూడా మీరు నాతో ఉన్నారు అని అంటాడు. Christ did not see them in the temporary phase, but prophetically looked at them in the book of Acts and saw them as great soul winners in days to come. చూడండి, ఏదో క్రీస్తు ప్రభు వారి యొక్క తాత్కాలికమైన పరిస్థితి గురించి ఆయన చూడడం లేదు, కానీ ప్రవచన రూపకంగా భవిష్యత్తులో అయితే జరగనేంటుందో, లేకపోతే అపొస్తలుల కార్యాలను చూసినట్టుగా అయితే జరగనేంటుందో దాని గురించి ఆలోచించి దాని గురించి ప్రవచనాన్ని పలుకుతుంటున్నారు. Many times we are very much discouraged because of our present defeat, present weaknesses.
and we give up hope on ourselves. But when God looks upon us, Christ looks upon us, not only He sees the present phase of failure, but He sees a future aspect, a future chapter of great victory and productivity. చూడండి, అనేక పర్యాయాలు మనము మన ప్రస్తుత కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క ఇబ్బందులు బట్టో లేకపోతే బలహీనతలు బట్టో ఓటములు బట్టో మనం ఎంతగానో నిరాశకు గురవుతాం. కానీ క్రీస్తు ప్రభు వారు మనల్ని చూసినప్పుడు ప్రస్తుతము మన యొక్క పరిస్థితి కాదు, కానీ భవిష్యత్తులో నువ్వు ఏమి కానంటున్నావు, ఏమి సాక్ష్యం చెప్పనంటున్నావు అనే దాన్ని ఆయన చూస్తూ ఉంటారు. And the Lord expects everyone to be productive. అయితే మనలో ప్రతి ఒక్కరు కూడా ఫలించే వారిగా, ఉత్పత్తి చేసే వారిగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుతుంటారు. He that goeth forth and soweth the precious seed shall doubtless come again with his sheaves. చూడండి, ఆ యొక్క నమ్మకంగా ఎవరైతే విత్తనాలు విత్తారో ఆ యొక్క ఫలాలు తీసుకొస్తారని అంటున్నాడు. పంట కోతను తీసుకుని వస్తారు. My word will not return unto me void. చూడండి, ఏదైతే వాక్యాన్ని విత్తున్నాడో అది ఖాళీగా వెనక్కి రాదు. He that hath my word, let him preach the word. ఆ యొక్క వాక్యము విన్నవాడు కలిగిన వారు స్వార్థం ప్రకటించాలని కోరుతున్నాడు. Our responsibility to obey the Lord, take the precious seed and sow it in its entirety. మన యొక్క బాధ్యత ఏంటంటే మనము ఆ యొక్క దేవుని యొక్క వాక్యానికి లోబడి వాక్యాన్ని తీసుకొని విత్తాలి. And giving a good harvest is his responsibility, and he expects to bless us and make us productive. చక్కటి కోత, చక్కటి ఫలాలు ఇవ్వడం అనేది ఆయన బాధ్యత. దాన్ని ఆయన ఆశీర్వదించి వృద్ధి కలుగజేస్తారు. The expectation of Christ. క్రీస్తు ప్రభు వారు మన నుంచి ఆశిస్తున్నది. And then thirdly, the maturity in Christ is linked up with our soul winning. ఈ యొక్క క్రీస్తు మన యొక్క పరిపక్వము దేనితో సంబంధం చేయబడింది అంటే మనం క్రీస్తు కలిగిన సంబంధాన్ని గురించి మనం సాక్షాత్తుగా చెప్తాం. When you look at the two epistles of Peter, పేతురు యొక్క రెండు ఆ యొక్క పత్రికలను చూసినట్టయితే Peter talks very much about growth of a Christian. క్రైస్తవుడు ఏతిగా ఎదగాలి దాని గురించి, ఆ యొక్క ఎదుగుదల గురించి పేతురు మాట్లాడుతుంటున్నాడు. In 1 Peter chapter 1, he talks about being born again and coming into a lively hope, coming into an inheritance. చూడండి, మొదటి పేతురు మొదటి అధ్యాయం చూసినట్టయితే తిరిగి జన్మించడము, ఆ యొక్క జీవము గల నిరీక్షణలోకి రావడము, స్వాస్థ్యం పొందడము, వీటి గురించి మాట్లాడతాడు. Then when he comes to chapter 2, he is talking about growth. Then he says certain things, and in verse 2 he says, you desire the sincere milk of the word that you may grow thereby. చూడండి, రెండో అధ్యాయంలోకి వచ్చేప్పటికీ ఆయన ఎదుగుదల గురించి మాట్లాడతారు. రెండో అధ్యాయంలో ఏమంటాడంటే నిర్మలమైనటువంటి యొక్క పాలన అపేక్షించుడి అని చెప్తా ఉంటాడు. తద్వారా మీరు ప్రభువునందు ఎదుగులాగున. And then chapter 3 of second epistle closes with these words, but grow in grace and in the knowledge of Lord Jesus. రెండో పేతురు 3 చివరిలో ఏ రీతిగా చెప్పాడు, క్రీస్తు యేసు యొక్క జ్ఞానము కృపయందు జ్ఞానమందును ఎదుగుడి అని చెప్తూ ముగిస్తున్నాడు. Now my focus is upon chapter 2 where Peter talks about growth. చూడండి, ఇప్పుడు నా యొక్క గమనిక దేని మీద ఉంటుందంటే ఇక్కడ పేతురు ఆ యొక్క ఎదుగుదల క్రీస్తులో ఎదగడం గురించి మాట్లాడుతున్నాడు. In chapter 2 verse 2 he links growth with the word of God. చూడండి, ఇక్కడ క్రీస్తులో ఎదగడము అనే దాన్ని క్రీస్తు వాక్యముతో తాను జత చేసి చూపిస్తున్నాడు. In verse 5 he links growth with worship. 5వ వచనంలో మనం చూసినట్లయితే ఆ ఎదుగుదల ఆరాధనతో జత చేస్తున్నాడు. And in verse 9 he links growth with witnessing. 9వ వచనంలో మనం చూసినట్లయితే యొక్క ఎదుగుదల సాక్ష్యముతో జత చేస్తున్నాడు. And in verse 11 he links this growth with being a warrior or being in a warfare. చూడండి, 11వ వచనంలో చూసినట్లయితే ఈ యొక్క ఎదుగుదల దేంతో జత చేస్తున్నాడు అంటే పోరాడేవాడిగా ఒక యోధుడితో పోలుస్తున్నాడు. Now we do not grow by chance unless we are careful in having a structured life, a disciplined life, a committed life. We are not going to really grow in the Lord. చూడండి, మన మీద అకస్మాత్తుగా ఉడఫలంగా ఏదో ఒక దినాన్ని ఎదిగిపోతాం అనేది కాదు, కానీ మనము ఒక క్రమబద్ధీకమైనటువంటి ఒక జీవితంలో ఒక క్రమశిక్షణతో కూడుకున్నప్పుడే మనము ఎదుగుతాం. When I am truly witnessing and giving out to the world, then I am really growing in my Christian life. చూడండి, నేను నిజంగా సాక్ష్యం చెప్తూ లోకంలో స్వార్థ ప్రకటించినట్లయితే అప్పుడే నా యొక్క క్రైస్తవ జీవితంలో నేను ఎదుగుతాను. One of the sins that God saves me from at the time of salvation is the sin of selfishness. చూడండి, ఒక పాపము క్రీస్తు రక్షణ పొందినప్పుడు ప్రభు వారు ఒక పాపాన్ని అనేక పాపాల గురించి నన్ను క్షమిస్తున్నాడు. దాంట్లో ఒక పాపం ఏంటంటే అంటే స్వార్థం. And because the Lord delivered me from selfishness, I have a concern for the other person. చూడండి, ఇక స్వార్థం నుంచి ప్రభు వారు నన్ను విడుదల కలిగజేస్తారు. ఈ కారణం చేతనే ఇతరుల గురించి యొక్క చింత నాకు ఉంది. Now 2 months ago I was here, and then I left Chicago on 4th July. So on my way back I happened to fall in conversation with a young man. చూడండి, 2 మాసాల క్రితం నేను ఇక్కడ ఉన్నాను షికాగోలో. జూలై 4వ తేదీన నేను తిరుగు ప్రయాణం అవుతూ వెళ్తున్నాను. ఆయన తిరుగు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఒక యవనస్తుడితో ఇంటిగా సంభాషిస్తూ వచ్చాను. It's a tall young man, a 21-year-old young man, and he was traveling all the way to Thailand.
చూడండి ఎంత పొడవాటి యవనస్తుడు 21 సంవత్సరాల వయసు ఉంది. ఆ యవనస్తుడు థాయిలాండ్కి ప్రయాణమై వెళ్తున్నాడు. He introduced himself as Travis, that was his name. ఆ యొక్క యవనస్తుడి పేరు ఏంటంటే ట్రావిస్. And I asked him, what do you do and why are you going to Thailand? నేను అప్పుడు ఆ యవనస్తుడిని అడిగాను, అయ్యా నువ్వు ఏం చేస్తావు, ఎక్కడికి థాయిలాండ్కి ఎందుకు వెళ్తున్నావు అని అడిగాను. He said, I am still a student here in the United States, but there is a program called GIVE, and under that program I am going to Thailand for 9 days to help in that society for social upliftment. చూడండి అయ్యా, నేను ఇక్కడ అమెరికా సంయుక్త రాష్ట్రంలో నేను ఇంకా విద్యార్థిగానే ఉంటున్నాను, కానీ మాకు ఈ యొక్క గీవ్ అనే ప్రోగ్రామ్ ఉంది. ఆ యొక్క గీవ్ ఒక ప్రోగ్రామ్ బట్టి నేను థాయిలాండ్కి వెళ్తున్నాను. అక్కడ థాయిలాండ్ లో కొంత సామాజికంగా కొంత పని చేసే దాని నిమిత్తమై అక్కడికి వెళ్తున్నాను. సామాజికంగా కొంతమంది వృద్ధి చేసే దాని నిమిత్తమై. We are going as a team, and we have identified a village where there are many poor people, so we are going to lay roads for them and help them to build houses, and we are going to see whether we can provide some basic amenities to them by working in their midst. కాబట్టి నేను థాయిలాండ్కి వెళ్తున్నాము. 9 రోజులు మేము వెళ్తున్నాము, గుంపుగా వెళ్తున్నాము. ఒక గ్రామాన్ని ఈ పాటికే మేము ఎన్నుకున్నాము. ఆ యొక్క గ్రామానికి వెళ్ళి అక్కడ వారికి రోడ్లు వేసేదానికి కానీ, గృహాలు కట్టేదానికి కానీ, కొన్ని మౌలిక సదుపాయాలు కలగజేసే దాని నిమిత్తమే వెళ్తున్నాము అని అంటారు. I said, it's so interesting. You know that language? He said, I don't know that language. I don't know. This is the first time I am traveling so far from my homeland. కాబట్టి ఆ యవనస్తుడు నేను అడిగాను, ఇది ఎంతో ఆసక్తికరంగా ఉంది, అయితే నీకు థాయ్ భాష తెలుసా అని అడిగాను. అప్పుడు యవనస్తుడు అన్నాడు, అయ్యా నాకు థాయ్ భాష తెలియదు, కానీ నేను వెళ్తున్నాను అక్కడికి అని చెప్పాను. Our team leader has planned out everything, so we are going as a team. ఆ యొక్క గుంపుకు ఒక నాయకుడు ఇచ్చినాడు. ఆ యొక్క నాయకుడు వీటన్ని కార్యక్రమం అంతా రూపొందించాడు. కాబట్టి మేము ఒక గుంపుగా అక్కడికి వెళ్తున్నాం అన్నాడు. And then I asked him, what does this word give means? It's a nice name to give to your organization, but what does it mean? మీ యొక్క సంస్థకి ఎంతో చక్కటి పేరుంది గివ్ అనేది, అయితే దీని యొక్క అర్థం ఏంటి అని నేను అడిగాను. He said it's an acronym for 4 words. 4 words, the first letters are put together, so it becomes GIVE. అయ్యా GIVE అనే 4 పదాలు ఉంటున్నాయి, 4 అక్షరాలు. ఈ యొక్క 4 అక్షరాలు 4 పదాలు ఉంటున్నాయి. క్లుప్తంగా జీవ్ అని పెట్టామని చెప్పాడు. Growth International Volunteer Excursion. గ్రోత్ అనేదండి, గ్రోత్ ఇంటర్నేషనల్ వాలంటీర్ ఎక్స్కర్షన్ అనేది. So I said, that's a good name. I said, then who pays for the whole trip? ఎంతో ఆసక్తికరంగా ఉంది యొక్క పేరు. సరే, ఈ యొక్క మీ యొక్క కార్యక్రమం ఉంది కదా, ఈ యొక్క కార్యక్రమానికి ఎవరు డబ్బులు సమకూరుస్తారని అడిగారు. He said, of course I pay for my own trip. I need to earn my own money back here, and I need to pay for my airfare, and we need to go, and we do it sacrificially, we do it voluntarily. నేను ఇక్కడ పనిచేస్తాను, నేను నా యొక్క ప్రయాణం నిమిత్తము నేనే సంపాదించాలి, నేనే టికెట్ పెట్టుకోవాలి, మేము వెళ్ళి అక్కడ స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాము అని అన్నాడు. He said, is it only you or what others? He said, the whole team is like that. నేను ఆశ్చర్యపోయాను. నువ్వు ఒక్కడు వేలా చేస్తున్నావా, లేకపోతే మిగతా వారి సంగతి ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా నీతిగానే వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుని వస్తారన్నాడు. After hearing, of course, I shared with him what Christ says that. But before, as I was talking to him, I asked him one more question. He said, at the end of the day, what do you get from all this? You are paying your own money, you are investing so many days, you travel this far, and what do you get at the end of the day? నేను క్రీస్తు యొక్క సువార్త ప్రకటించుకున్నాను, దాంతో పంచుకున్నాను. దానికంటే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశానంటే, సరే నువ్వు డబ్బులు పెడుతున్నావు, నువ్వే టికెట్లు పెట్టుకుంటున్నావు, నీ సమయాన్ని ఖర్చు పెడుతున్నావు, నువ్వే స్వచ్ఛందంగా అక్కడ పనిచేస్తున్నావు, వీటన్నిటి చేయడం వల్ల నీకు వచ్చే ఫలితం ఏంటి, ఏం సంపాదిస్తావు అని అన్నాడు. He answered me in 4 words.